వాటినే కొద్దిగా అటు ఇటు మార్చి మళ్ళీ అదే కొనసాగిస్తుంది. ఇప్పటికి కూడా భారత ప్రభుత్వం నుంచి అడవిలో ఉన్నటువంటి గిరిజనులు మేము అడవిలోకి పోతాం, మాకు ఈ భూమి ఇవ్వండి, మేము పోడు వేసుకుంటాం. ఆనాడు బ్రిటిష్ వాడు పోడు వ్యవసాయాన్ని రద్దు చేస్తే ఇప్పటికి కూడా పోడు వేసుకోవాలంటే మనం పర్మిషన్ అడగాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, మనకు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి టార్గెట్స్, ఎంత భూమిని నువ్వు విడిపించినావని. ఉల్టా ఉండాలి యాక్చువల్లీ, ఎంతమందికి హక్కులు ఇచ్చినావనే టార్గెట్ ఉండాలి, ఎంతమందికి నువ్వు నీటి వసతి కల్పించినావనే టార్గెట్ ఉండాలి, ఎంతమంది ఆదివాసీ రైతులకు లేకపోతే ఆదివాసీ ప్రాంతాలలో వాళ్ళు అడుగుతున్నటువంటి ఫెసిలిటీస్ కల్పించడం అనేది ఉండాలి. అంటే ఉట్టిగా చెప్పట్లేదు, ప్రతి ప్రాంతం తిరిగినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. మొన్న ఆసిఫాబాద్ దగ్గర పోయినాం, అక్కడ పోతుంటే మొత్తం ఈ తోపుడు బండి మీద నీళ్ళ క్యాన్లు పెట్టుకొని పోతున్నారు. నేను తాగడానికి మంచినీళ్ళు అనుకున్నా, పాపం పోడు వేసుకునే 1 ఎకరం భూమికి ఎవరు నీళ్ళు ఇయ్యరు, ప్రభుత్వం వసతి ఇయ్యదు, నీటి వసతి ఇయ్యదు, కరెంట్ ఉండదు, మోటార్ వేసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు పోడు వేసుకునే ఆ 1 ఎకరానికి క్యాన్లలో పట్టుకుపోయి వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితి. ఇంకా విచిత్రం ఏంటంటే మొన్న చెంచుపెంటకు పోయినాం మెడ్నార్లో, ఆడ వాళ్ళు చెప్తున్నారు, మనమేమో వార్తలలో చూస్తాం ఊర్ల మీద పడి కోతులు ఇబ్బంది పెడుతున్నాయి, అన్ని ఊర్లలో ప్రజాప్రతినిధులను సర్పంచ్లను మా ఊర్లో కోతులు పట్టుకున్నారని చెప్తున్నారు. వీళ్ళు ఊర్లలో కోతులు పట్టుకుపోయి అడవిలు ఇడిచి పెడితే ఆ అడవిలో ఆ చెంచులు పాపం వాళ్ళ కాయ కష్టం, వాళ్ళకు చేతులు తప్ప వేరే ఏం ఇంప్లిమెంట్స్ కూడా లేవు, పనిముట్లు. వాళ్ళు చేసుకున్న ఎకరం పొలం మీద ఈ కోతులు పడి దాడి చేస్తుంది. అంటే మనం ఇక్కడ నాగరికులుగా చేసేటటువంటి అన్ని రకాల అన్యాయాలకు డైరెక్ట్ ఇండైరెక్ట్గా అల్టిమేట్గా బలవుతున్నది ఆదివాసీలే. వారిని అయితే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఐటీడీఏలు అని పెట్టినాయి ట్రైబల్ డెవలప్మెంట్ కోసం అని, కానీ అందులో ఒక్కడు కూడా ట్రైబల్ ఉద్యోగం ఉండదు. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న టీఆర్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి, తెలంగాణ రక్షణ సేన నుండి, ఐటీడీఏలో అటెండర్ నుంచి అధికారి వరకు ఆదివాసీయే ఉండాలి. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది, అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అడవి గురించి తెలియనోడికి, ఏమాత్రం అవగాహన లేనోడికి అక్కడ మీరు పెడితే ఏం పరిస్థితి ఉండదు, వాళ్ళని అడవిలకు పోనీయరు. జీసీసీలను ఉంటాయి, గిరిజన కార్పొరేషన్లు, కోఆపరేటివ్ కార్పొరేషన్, అందులో రిక్రూట్మెంట్ లేక 25 ఏళ్ళు అయిపోయింది. ఓన్లీ రిటైర్మెంట్, నో రిక్రూట్మెంట్. అంటే గిరిజనులు తీసుకొచ్చే తేనె కావచ్చు, ఇప్ప పువ్వు కావచ్చు, వాళ్ళు అమ్ముకోవాలంటే అసలు గవర్నమెంటే కొనాలి, కానీ అవి లేనటువంటి పరిస్థితి అయిపోయింది. సో ఇట్లా ఫెసిలిటీస్ లేవు, నెగ్లిజెన్స్, భూమి మీద హక్కు లేదు. మరి కనీసం వారికి హెల్త్ ఇష్యూ అన్న చూసుకోవాలి కదా. నిన్నగాక మొన్న ఖమ్మంలో ఎంత దారుణం అది, గుండాల మండలంలో, పెద్ద దూరం కూడా కాదు, ఖమ్మంలో గుండాల మండలంలో తల్లి బిడ్డ ఇద్దరు డెలివరీకి అని పోతే బిడ్డ చచ్చిపోయింది. డెలివరీ చేయరాక, డాక్టర్ లేడు, నర్స్ డెలివరీ చేసి బిడ్డ చచ్చిపోయింది. చచ్చిపోతే ఆ బిడ్డ బతుకున్నదని 4 గంటలు ఆక్సిజన్ పెట్టి నటించిండ్రు గవర్నమెంట్. అట్లనే మళ్ళీ తల్లిని ఖమ్మం పంపిస్తే ఖమ్మం పోయే లోపల రక్తస్రావమై తల్లి కూడా చచ్చిపోయింది. తల్లి బిడ్డ ఇద్దరు ఆదివాసీ కోయ బిడ్డలే చచ్చిపోయింది ఆ రోజు. మరి జవాబు ఏది, ఎవరు చెప్పాలి దీనికి జవాబు? పోయినటువంటి ప్రాణాలకు లెక్క ఏది, ఏ ప్రభుత్వాలు చెప్తారు? నేను ఇవాళ తెలంగాణ రక్షణ సేనకు సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇప్పుడు సెన్సెస్ జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ చేస్తుంది, లెక్క పెడుతుంది. ఈ సెన్సెస్లో మనం ఆదివాసీల పక్షాన నిలబడాలి. ఎక్కడికక్కడ నాయకులం, ఇప్పుడు హౌస్ హోల్డ్ సెన్సెస్ జరిగింది, ఇండ్లను లెక్క పెట్టింది. ఇప్పుడు ఫ్యూచర్లో కమ్యూనిటీస్ని తెగల వారీగా లెక్క పెడతారు. మనందరం కూడా దగ్గరుండి ఆయా ఫామ్స్ నింపరానటువంటి వాళ్లకు, ఆయా తెగలో ఉన్నటువంటి అందరినీ కూడా పట్టుకుపోయి ఖచ్చితంగా నింపించాలి. వాళ్ళ ఊర్లకు అవసరమైతే మనమే పోవాలి, ఆ గూడలకు పోవాలి, ఉండాలి. వారి కోసం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుందాం. ఎందుకంటే నాయకపోడ్ అనే ఒక తెగను మొన్న కలిసినాం మేము. వాళ్ళు ఏమంటారంటే, ఇంతవరకు ఎక్కడ కూడా సెన్సెస్లో మా పేరే రాయారు కరెక్ట్గా, అయితే కోయ నాయకపోడని రాస్తారు, లేకపోతే గోండు నాయకపోడని రాస్తారు, మా అస్తిత్వమే పోతుంది, మా పేరే పోతుంది, అసలు మేము మనుషుల కింద లెక్కలా ఉన్నామా లేదా అనే కాడికి పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా, ఆదివాసీలకు సంబంధించి వాళ్ళకి సపరేట్ రిలీజియన్ ఉంటుంది, అంటే మన మతం వాళ్ళు ఫాలో చేయరు, కానీ కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ ఇచ్చే దాంట్లో అసలు వాళ్ళకి ఆప్షన్ కూడా ఇస్తలేదు. హిందువా, ముస్లిమా, క్రిస్టియన్వా అని అడుగుతుంది, ఇంకో మతం ఇవ్వాలి కదా. వాళ్ళు డిమాండ్ చేసిరు మొన్న, చందాలింగయ్య దొర గారు వాళ్ళందరూ కూడా వచ్చి, మాది ఆదివాసీ మతం, ఆ రిలీజియన్లో ఆదివాసీ అని సపరేట్గా రావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి మనం ఆల్రెడీ లేఖ రాసి ఉన్నాం, మళ్ళీ కూడా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి అని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.
మన పేరు గుర్తుండాలి, మన రిలీజన్ గుర్తుండాలి, మన హక్కులు మనం తీసుకోవాలి. ఈ అన్నిటి విషయాల్లో కూడా మన తెలంగాణ రక్షణ సేన నాయకులు ఆదివాసీ బిడ్డల పక్షాన నిలబడి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలంగాణ రక్షణ సేన నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇందాక రవి గారు పాట పాడుతూ ఉంటే మరొక కవి పాడినటువంటి కవిత్వం గుర్తొచ్చింది. ఆదివాసీ బిడ్డ పాడినప్పుడు అడవి పులకరించి ప్రతి చెట్టు పాడుతుందట, నది వాడుతుందట, సూర్యుడు వాడతాడట, చంద్రుడు వాడతాడట, ప్రతి ఒక్కటి కూడా అడవిలో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా పాట పాడుతుంది అని చెప్తూ జమున బీని అనే ఒక కవయిత్రి ఏం చెప్తుందంటే, మా ఆదివాసీలది నిద్రబుచ్చే కవిత్వం కాదు, లాలిపాడి నిద్రబుచ్చే కవిత్వం కాదు, ప్రపంచాన్ని మేల్కొంపెట్టేటువంటి భాష మాది, అటువంటి పాట మాది, అటువంటి పని మాది అని చెప్తారు. ఇవాళ ప్రపంచాన్ని మేల్కొల్పవలసినటువంటి సమయం వచ్చింది కాబట్టి దానికి మన రక్షణ సేన అంతా కూడా ముందడుగేయాలి. ఫస్ట్ ప్రోగ్రామ్ సెన్సస్ ప్రోగ్రామ్ తీసుకోండి. లోకిన్ రాజన్న గారు మొత్తం ఆదివాసీ బిడ్డలకు సంబంధించి ఏ ఒక్కరి లెక్క కూడా తప్పకుండా మనం టీఆర్ఎస్ తోని వాళ్ళందరి పక్షాన కూడా నిలబడాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇప్పుడు మనకు అతిథులుగా వచ్చినటువంటి ఆదివాసీ నాయకులకు సన్మానం చేసుకుందాం. ఇంకొక మాట, ఈ కమ్మర తెగకు సంబంధించినటువంటి రామకృష్ణ గారు నాకు మొన్న చెప్పినారు, వారి దేవతకు సంబంధించినటువంటి గుడి కడుతున్నామని చెప్పినారు. మేము తెలంగాణ రక్షణ సేన తరఫున తప్పకుండా ఆ గుడికి మీకు మద్దతు ఇస్తాము. అట్లానే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, మనం అనేకమైన గుళ్ళకు డబ్బులు ఇస్తున్నాం, కానీ ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆరాధించేటటువంటి ఏ ఒక్క ప్రదేశానికి కూడా మనం ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వడం లేదు. మేము డబ్బులు ఇస్తాము, మేము మా పార్టీ తరఫున వారికి సహకారం ఇస్తాము. ప్రభుత్వం కూడా ఆ సంస్కృతిని గుర్తించాలి, ఆ దేవతలను గౌరవించాలి, వారి యొక్క ఆరాధ్య దేవతలను గౌరవించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఎరకల నాంచారమ్మకు సంబంధించి మా మంత్రి సీతక్క గారి నియోజకవర్గంలోనే ఉన్నది. అక్కడ కూడా గుడిని నిలబెట్టుకోవాలనుకుంటే లోకిన్ రాజన్న గారు పాపం వెంటబడి కష్టపడి ఆడికి తనే సొంతగా డబ్బులు కూడా పెట్టి రోడ్ వేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ గుడికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో వారి సంస్కృతిని కాపాడడంలో కావచ్చు, అస్తిత్వాన్ని కాపాడడంలో కావచ్చు, హక్కుల్ని కాపాడడంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా తెలంగాణ రక్షణ సేన మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆదివాసీ.